ముచ్చు పెట్టినా కారం ఎక్కువ మండుతాను నీళ్ళొత్తనేంద్రా కంటకెళ్ళి మాతో అమ్మతో చెప్తానా. ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్ గారి మీద అయితే మేము ప్రాంక్ చేస్తున్నా. జోలో చిప్ ప్రాంక్ ఇవన్నీ ఆర్డర్ అయితే చేసిన. మొన్న వచ్చింది ఆర్డర్, ఇది 250 రూపీస్. నేను ఇప్పుడైతే వాడైతే ఇంట్లో ఉన్నాడు. వాడు వచ్చేలోపు అయితే నేను కెమెరా అన్ని సెట్ చేసి వాడు వచ్చినాకనైతే జస్ట్ తీసుకొచ్చి బింగోలు తిన్నా థమ్స్ అప్ అవుతుందా అని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడనే కూర్చున్నట్టు అయితే నేనైతే ప్రాంక్ చేస్తాం. మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది. మనకైతే యాక్సిడెంట్ అయింది మొన్న, అంటే బండి దిక్కులు పడ్డాడు, ఏళ్ళని కొట్టుకపోయినాయి. అయినా అయితే తీసుకొని వచ్చి అయితే ఒక ట్రై అవుతాం. అంతలోపు అయితే మేము కెమెరా రెడీ చేసుకుంటాం. అంటే చూడడా అని అర్థం అవుతలేదు, కెమెరా ఎడబెట్టాలని కూడా అర్థం అవుతలేదు. కరెక్ట్ లొకేషన్ అయితే ఇక్కడ లేదు. సో ఆ మూలకైతే బ్యాగ్ పెట్టిన, బ్యాగులో పెడతా కెమెరా. సో ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ సెట్ చేసినాక మనం తీసుకొని వచ్చినాక మళ్ళీ కంటిన్యూ అయితే ఎత్తాం. ఘోరంగా ఆట ఉంటుంది అయితే. చలో వాడిని తీసుకొని వచ్చిన అయితే కూర్చొని పెట్టి చేద్దాం. మన రియాక్షన్ ఎట్లుంటుందో మనం చూద్దాం. మ్యాక్సిమం అయితే దొరకద్దని అనుకుంటాను కెమెరా, కానీ దొరికితే నేను ఏం చేయలేను, అట్లే కంటిన్యూ అవుతా. వాడు జస్ట్ తినరాకుంటే చాలు. తిన్నాక మనకి ప్రాంక్ అని తెలిసినాయి కదా, ఎందుకంటే ఆ కారం ఘాటు ఘోరంగా ఉంటుంది. తర్వాత మన రియాక్షన్స్ చూద్దాం. చలో మనం ఇప్పుడైతే నేను పోయి తీసుకొని వస్తా. కెమెరా సెట్ చేసినాం అక్కడ, ఇక్కడ కెమెరా అయితే అక్కడ సెట్ చేసినాం. చూడండి ఇక్కడ ఆపరేటింగ్ చేస్తున్నాం, అక్కడ కెమెరా సెట్ చేసి ఇప్పుడు అయితే వస్తాడు గుర్ర ప్రవీణ్. ఫోన్లోనే అయితే మేము ఆపరేట్ చేస్తున్నాం, కెమెరాలో పెట్టినాం. మేము ఫోన్ ఎటు అనుకుంటే అటు ఎటు రొటేట్ అయితే అటు రొటేట్ చేసుకుంటాం. చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనకి ఫోన్ చేస్తే ఇప్పుడు మన రియాక్షన్ ఎట్లా అంటారు. ఫోన్ చేయండి, నేను ఫోన్ చేయండి. హలో, ఏడున్నావురా? ఇంటికాడా ఇటు వస్తావా మరే? నేను వస్తానా, బండి వేసుకుని వస్తావా? సరే వస్తు నాకు ఉండు. థమ్స్ అప్ తాగుతావారా? థమ్స్ అప్. సరే ఓ 2 బింగోలు పట్టుకొస్తా అట్లనే. సరే నేను పోయి తీసుకొని వస్తా. 5 minutes later. బింగోలు రాత్రి అట్లాంటి కూర్చుంది మరి నీకు రెండే అంటే మంచిగా మీరిద్దరు ఆ చిప్స్ తాగుకోవాలి. అన్నా అంటేనే వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. ఫస్ట్ ఏం చేయవు, గణేష్ అని పెడతాడు, నువ్వు అది తిను టక్కన తిని ఇట్లా చేయదు. జోక్ ఏముంటది, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జోక్ ఏముంటది, అన్నయ్యా 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 ప్రాంక్ చేద్దాం. జోక్ నేను చేయలేదు, అన్ననే ఇట్లా ఎత్తాడు. ఓకే రాయ్, ఓకేనా? రెడీ, స్టార్టా? స్టార్ట్. శత్రువులు ఎక్కడో ఉండరా. నేను అవే తింటా. ఇట్లా నువ్వు కాదే చిప్స్ నీ. సరే ఇది తీసుకో, నాకు అబ్బా ఏం వాడకవయ్యా. మరి ఏ కారం పెట్టినావురా? అలా అడుగుదా పద్దు దెంగిరు నాయదా ఏం లేదురా. ఏమో తినము పని దెంగిరు నాయదా మాడదా గట్లారా. ఇప్పుడు నీ బింగో గది దుకార్లా, నేను బింగ తీసుకొచ్చింది గది దుకార్లా. మండుతున్నట్టుంది.
అలా పెట్టిర్రే చిప్స్ అలా ఇల్లే ఉన్నది రా చిప్పు పొరవారి నేను రాక రాక తినిపిస్తే గిట్లా నీళ్ళత్తనేదిరా కంటకెళ్ళి కారం అవుతుంది ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. కారం అవుతా గంతగాను గంత అనేది కాలేదురా మరి నాకెందుకు కదా నీకు అయిందారా మరి నాకు కూడా అయితే లేదు నువ్వు అట్లా చెప్తాను నాకు భయం పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఇట్లయితుందా నీకు నిజానికి వీళ్ళకి తీసుకొచ్చిరమా కారపొడి తల్లినట్టున్నారు ఇగో వీడికి ఇది చిప్స్ ఉన్నా నీకు ఇది చిప్స్ తిందాంరా తిన్నాక కారం అవుతుంది అంటాడు కడుపులో ఏ జోకేకు నీ మేము అది తిన్నావు నువ్వు అది తిన్నావు మన జోకిందిరా నాకు ఈ పక్కన వచ్చింది కడుపు ఈ పక్కన వస్తుంది ఇది పక్క ఉంది కానీ అప్పుడే గిల్ల వస్తుంది కిడ్నీ ఫెయిల్. అరే నేను చిప్స్ తెచ్చినాక అంతే జస్ట్ ఏం చేయలే నేను చిప్పే రాదు ఆవులా కొత్త గుర్తమైందిరా కర్ర మారిపోయి ఉంటాయి ఇది కాదు మరి ఇది కర్రలేదు మరి నాలుగు మాతో అమ్మతో చెప్తానా ఏదో గీత సంపుతారా ఏమైతుందిరా అక్కడ కోతు చూస్తుంది అయ్యా ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? నాలుగు దానికి గోడకేసి రాస్తాడు గోడకేసి రాస్తాడు అవ్వ ఏమిచ్చినా అదే అయితే అమ్మతో అయితే నాకు తెలియదు అమ్మతో అద్దరు బింగో చిప్స్ అడుగుతాడు ఏమున్నా ఏం లేదు రూపాయి హలో హాయ్ హాయ్ హలో అంటారు మరి హాయ్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అవరు బాగున్నారా ఏం చేసి చెప్పారా మీ చెప్పాలి జోలో చెప్పు ఇక్కడ అయింది కదా నేను అప్పటి నుంచి పార్కింగ్ హలో ప్రాంక్ చేసింది ఎవరైనా జోలో ప్రాంక్ ఏదో సరిగ్గా కారం చెప్పాను ఇది వస్తుంది బిస్కెట్ అది అమ్మ తోడ ఘోరం అమ్మ తోడు అది గుర్తుంది అమ్మ తోడు అది మన లెక్క ఇప్పుడు ఇవాళ రేపు మూతాలు తినబెడతారా దాన్ని ఏం పని చేద్దామా ప్రాంక్ వీడియో చేసాం మరి ఎరిపుగ్గా నాకు మొత్తం తినబెట్టిర్రా తిన్నాడు ఆల్మోస్ట్ ఆడు ఇక మైక్ అక్కడ పెట్టిన మైక్ స్విచ్ బోర్డు మీద పెట్టిన
గాయస్ ఇక వీళ్ళైతే ప్రాంక్ చేసిన కాకపోతే ఎక్కువ రియాక్షన్స్ ఇచ్చినాయా రాలేదా అర్థమైతే లేదు ఎందుకంటే లోపల లోపల మండి నీడు బయటికి రాలేదు నేను చాలా హార్డ్ వర్క్ చేసేవాడు లోపలనే మండిపోయినా ఇది గిసోటి వీక్ కానీ ఇట్లా ఎవరికన్నా అంటే కారం అయిందా లేదా నీకు కారం ఘోరంగా కారం అయింది. నాలుగు ఎట్లా తెలుసా మొత్తం వీక్ గైస్ వీడియో అయితే చూశారు కదా రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ వీళ్ళు బయటికి రాలే లోపల కూడా పిల్లాడు సతమతం అయిండు అంతే ఆయన అవకాలయా ఘోరంగా అంతేనా ఎక్స్పెక్ట్ చేసినా ఇంకా అర్థమైందా అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏదో దెబ్బ తాకింది రమ్మన్నారని అనుకున్నాను నేను. మేము వీడియో ఇస్తున్నాం అనుకున్నా అనుకోలే వీడియో ఇస్తారా నేను కారపొడి పోసిరా అనుకున్నా తర్వాత ఐఫోన్ పట్టుకుంటే నువ్వు ఫస్ట్ బెడ్ మీద కూర్చోమంటా నేను దెబ్బ తాకిందని కూర్చోమంటాను అనుకున్నా కానీ వీడియో ఇస్తున్నామని తెలియదు వీడియో ఇస్తారా అనుకోలే అంతేనా మోసం చేసిందా బాగా మొత్తం అవి నేనే పెట్టింది దానిలో ఒక్కటి ఇంత పొడుగు వస్తుందిరా 70% తినిపించిన మొత్తం తింటే పిల్లాడి గారికి ఆగమాగవు ఒక్కరికే తినిపించాలరా మొత్తం అసలు నువ్వు మధ్యలో వచ్చి మెల్ల తినిపిద్దాం అనుకున్నావు వానికి వచ్చి అంటే వానికి వాడికి వీడియో అయితే అయిపోయింది చేసినాం కానీ నా కెమెరా అయితే ఓవర్ హీట్ అయ్యడం వల్ల మేము ఐఫోన్ పట్టే వరకు వాడు అప్పటికే తినిపించినాం వాడు అప్పటికే వీడు ఐఫోన్ పట్టుకున్న వరకు మేము డౌట్ వచ్చింది అంటే వీడియోలు చేస్తాం కానీ మేము అంటే రీల్స్ చేస్తున్నాం కావచ్చు అనుకున్నాడు కానీ మేము ప్రాంక్ చేస్తున్నాం అనుకోలే సో లాస్ట్కి అయితే ఇక మా వాడు ఇంకోటి కూడా వచ్చిండు వాడు మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిండు వాడిని కూడా తినిపించిన వాడైతే బయట చూసి గోడకేసి రాకుతాడు నాలుకని ఇట్లా సో ఇంత తర్వాత వీడియో అయితే క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చింది సో మీరు నాకు ఇట్లనే సపోర్ట్ ఏరి మరెన్నో వీడియో ఇట్లనే ప్రాంక్ వీడియోలు చేస్తా ఖచ్చితంగా 100%. ఆ వరకు అయితే బాయ్